బోర్డుతో ఫోటో దిగుతున్నారు గైస్. క్రేజ్ అలా ఉంది. దోశ జస్ట్ 185 రూపీస్ గైస్. అలా వాటర్ తో ఆ పెనాన్ని మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత దోశ వేస్తారనమాట. మంచిగా ఉందా, క్రిస్పీగా ఉంది. నెలకి 2 నుంచి 4 కోట్లు రెవెన్యూ, సంవత్సరానికి 40 నుంచి 50 కోట్లు అఫీషియల్ గా. చెత్త మైసన్, వేస్ట్ మైసన్. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా నిద్ర లేసి జస్ట్ 10 నిమిషాలు అలా వాకింగ్ చేసి బ్రష్ చేశాను. అయితే డాక్టరు కొన్ని రోజులు మాత్రం అడ్డమైన అన్ని తినకుండా పొద్దున్నే లేచి నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్, నెక్స్ట్ వాల్నట్స్ తినమని చెప్పారు. అవి చియా సీడ్స్ ఎలా పడితే అలా తాకుండా గోరువెచ్చగా నీళ్లు కాచుకుని ఒక కప్పులో ఈ చియా సీడ్స్ వేసేసి 1 స్పూను తేనె వేసుకుని తర్వాత ఈ వాటర్ని మెల్లగా అందులో వేసేసి, పర్లేదు గైస్, బాగానే ఉంది, తాగొచ్చు. నెక్స్ట్ ఇవి ఎప్పుడు తిన్నట్టు గుర్తులేదు నాకు. ఈ ఎలా తినాలి, పైన తొక్క తీసుకుని తినాలా? ఈ పైన తొక్క తీసి తినేద్దాం. బాగానే ఉన్నాయి, చెప్పినంత ఏం లేదు జనాలు. మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి వెళ్తున్నాం గాయస్. నా గురించి, నా కోసం కాదు. మా అమ్మకి మొన్న సర్జరీ జరిగింది కదా, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సర్జరీకి ఇంకొకసారి చెకప్కి వెళ్ళాలన్నమాట. ఆ చెకప్ కోసమని వెళ్తున్నాము. ఎండ మాత్రం మామూలుగా లేదు, బాగుంది. డైలీ వర్షం మబ్బుగా ఉంటుంది, ఈరోజు మాత్రం బాగుంది వెదర్. I don't think so. No, 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 no. I don't think so. ఇప్పుడే చెకప్ అయింది, బయటకు వచ్చాం. చాలా మంది ఎక్కడ చేయించారు మీ అమ్మగారికి సర్జరీ అని అడుగుతున్నారు కదా. హాస్పిటల్ పేరు అప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు దాకా ఎందుకు ముందు మనం చెక్ చేసి తర్వాత చెప్దామని చెప్పేసి, ఇదిగోండి సిటిజన్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ వచ్చేసరికి హైదరాబాద్ నల్లగండ్ల అనే ఏరియాలో ఉందన్నమాట. చాలా బాగా ట్రీట్ చేశారు, రూపాయి కూడా తగ్గరు, ఎలాంటి రికమెండేషన్లు పనిచేయు. వెళ్ళడం, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తీసుకుంటారు, ఎక్కువే చెప్తారు. అంటే ఇన్ కేస్ ఏమైనా అటు ఇటు అవుతాయి అని కూడా మొత్తం చెప్తారు. మాయా పర్లేదు, బాగానే ఉంది. మాకైతే వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుందా లేదని మాకు తెలియదు, అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. మా అమ్మకి ఏదైతే కంప్లైంట్ ఉందో హెర్ని, అదైతే బాగా ట్రీట్ చేశారు. ప్రస్తుతానికైతే ఇంకంతా మన చేతిలో ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. గాయస్, ఎక్కడో కుక్కకి నక్కకి పెళ్లి జరుగుతుంది. ఓ పక్కనేమో ఎండ, ఓ పక్కనేమో వర్షం, రెండు కలిపి పడుతున్నాయి. కుక్కకి నక్కకి పెళ్లి గాయస్. ఓ అయిపోయింది నా బతుకున్నా, చెక్కేస్తారులే వర్షం. డాక్టర్ ఏంట్రా ఎక్కడికెక్కడ అంత తడిసిపోయాను. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక నిమిషం గైస్, ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ ఎలాగో ఈ వాటర్ బాటిల్ కూడా అలా అయిపోతుంది. ఎందుకంటే హాట్ వాటర్ ఉన్నాయి, ఇవే తాగుతున్నాం కొన్ని రోజుల నుంచి. ఇప్పుడు మేము ఒక చోటుకి వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నాం అంటే మిరాయి సినిమాకి వెళ్తున్నాం. ఆ మిరాయి సినిమాకి వెళ్ళే ముందు ఆ విషయం చెప్పాలి. అయితే మొన్న మనం ఏంటిది ఏ సినిమాది, కిష్కింధపురి సినిమాకి వెళ్ళాం కదా. అయితే దాని కింద ఒక చెత్త మైసన్, వేస్ట్ మైసన్ అని తిట్టచ్చు, కానీ నేను తిట్టను. ఒక వ్యూవర్, సబ్స్క్రైబర్ కూడా అయ్యి ఉండడు నాకు తెలిసి, ఒక వ్యూవరే, కానీ మన గురించి తెలుసు ఉండదు. సబ్స్క్రైబర్ అయితే మనం అంటే ఏంటో తెలుస్తుంది. మిరాయి లాంటి దేవుడు సినిమా పెట్టుకుని దెయ్యం సినిమాకి వెళ్ళావేంటి, నీకు దేవుళ్ళ సినిమా చూపించడం ఇష్టం లేదా అని కామెంట్ పెట్టాడు. దానికి రిప్లై ఒక ఆవిడ కూడా ఇచ్చింది, టికెట్లు దొరకలేదని చెప్పాడు కదా వీడియోలో, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి. బేసిక్ గా తెలిసి వీడియో మొత్తం చూస్తుంటాడు, తమిళ చూసి వచ్చాడు. అంటే ఏముంది, ఇప్పుడు దేవుళ్ళ సినిమాలు చూస్తే తప్పేంటి అంటే, ఇప్పుడు ఆడ ఉద్దేశం ఏంటంటే ఇటు మతం గురించి గెలుగుదాం, ఏదో ఒకటి ఈ మతాన్ని ఎత్తుదాం, తీసుకొద్దాం మధ్యలో అని చెప్పేసి. ఇప్పుడు నేను చిన్న పోయిటర్లో ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిజంగా దేవుడు అనేవాడు ఆరెంజ్ కలర్ అనేది కేవలం హిందూస్కు మాత్రమే అని చెప్పుంటే, ముస్లిం అనేవాడికి ఈ పాటికి వెలుతురు ఉన్నాడు, ఈ సూర్యుడు ఉన్నాడు. అలానే పచ్చరంగు అనేది ముస్లిమ్స్కు ఒక్కరికి అంకితం అంటే ఏ హిందూ కూడా చెట్టును కూడా ముట్టుకోలేడు. కాబట్టి అలాంటిది ఏమి మన భూమి మీద లేనప్పుడు నాతో మాట్లాడాలనుకుంటే మతం గురించి కాదు, మంచి గురించి మాట్లాడు, మానవత్వం గురించి మాట్లాడు కామెంట్లోకి వచ్చి. కానీ మతం గురించి మాట్లాడు, అసలు నాకు శంక ఎక్కువ, నాకు బీపీ వచ్చేది నాకు. యాక్చువల్గా అది ఒక బురదరా, బురద మీద ఇంకా వేస్ట్, బురదలు చిచ్చి. ఇప్పుడు అందుకనే మిరాయి సినిమాకి వెళ్తున్నాం. మా కలీంగడ్ అయితే రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్దాం అంటాడు. ఒరే మావ, నేను పేషెంట్ ఎక్కడ కుదురుద్దురా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆడు వస్తున్నాడు, ఆడు ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు. మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళి కొంచెం టైం ఉంది సినిమాకి, ఏదో ఒకటి చేసి సినిమాకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మనం జెన్యూన్ రివ్యూ మాట్లాడుకుందాం. వర్షం డ్రైవ్ అయిపోతుంది, లాంగ్ డ్రైవ్ కాదు, వర్షం డ్రైవ్ గాయస్. భలే ఉంది బయట మాత్రం. ఇప్పుడే మాల్కి వచ్చాం, కలీంగడ్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఫోన్ అప్డేట్ చేశాడు, చూపిరా కొత్త ఐఫోన్ చెప్పాడు.
ఇప్పుడు ఎంఐ యూజర్స్ వివో యూజర్స్ వచ్చి మా ఎంఐ వివోలో ఎప్పుడో వచ్చినాయి నేను ఇప్పుడు ఇచ్చాడు ఐఫోన్ లో అంటారు. అన్నాను గైస్, తప్పలేదు, మా ఐఫోన్ లో అలాగే ఉంటాయి. ఎంతమంది ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు గాయస్. రిచ్ రా రే మీరు రిచ్ రా, మీరు ఎంతైనా పీవీఆర్ కి వచ్చి మీరు పాప్కార్న్ కొనుక్కుని వాటర్ బాటిల్ ఎంత అమ్మది 70 రూపీస్ వాటర్ బాటిల్. ఇది ఇంటి దగ్గర నేను తెచ్చుకోండి గైస్. బ్రింగ్ యువర్ ఓన్ వాటర్. 70 రూపాయలు ఎందుకు రాది, 2 గుటకల్లో అయిపోద్ది. మా ఇప్పుడే సినిమా అయింది. సినిమా అయితే చాలా బాగుంది, పర్లేదు. అంటే మెయిన్ కొంచెం ల్యాగ్ అనిపించింది స్టార్టింగ్లో, మరి స్టోరీలోకి పట్టుకెళ్ళాలి కాబట్టి. ఈ స్టోరీ అంటారా అందరికీ తెలిసిందే. థానస్ ఎలా అయితే ఆ ఉంగరాలు ఉంటాయో అలాగా మన పురాణాల ప్రకారం బుక్స్, ఒక బుక్ ఒకటి దొరికితే ఆడు దేశాన్ని నాశనం, ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఇంకొకళ్ళు దొరికితే కాపాడతారు. అది ఎలా జరుగుద్ది అనేది స్టోరీ. ఇప్పుడు సినిమా అయిపోయింది. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. మా కారు ఎక్కడుందో అర్థం కావట్లేదు. నొక్కు రే అట్నుంచి ఏదో బొక్క ఉన్నట్టుందిరా. టిఫిన్ చేద్దామని రామేశ్వరంకి వచ్చాం. అది కూడా ఇంత వర్షంలో. ఫస్ట్ టైం వచ్చాను ఈ రామేశ్వరం కేఫ్ కి. చూద్దాం లోపల ఏంటో మ్యాటర్. గైస్ సరదాగా రేట్లు చూడండి గైస్, చూపిస్తా. విత్ 2 ఇడ్లీ 85 రూపాయలు. వావ్. ఒక ఇడ్లీ ఒక వడ 80 రూపాయలు. వావ్. ఏంటి అయిపోయింది ఏంటి. దోశ జస్ట్ 185 రూపీస్ గైస్. గీ ఆనియన్ ఊతప్పం 180 రూపీస్. వావ్ వావ్, వెరీ చీప్. బోర్డుతో ఫోటో దిగుతున్నారు గైస్, క్రేజ్ అలా ఉంది. నీరు దోశ నిజంగానే నీళ్ళల్లో ఉందేంటి ఇది. నీరు దోశ అండి గైస్. ఇది రెడ్ రైసా ఏంటి, ఒక్క ముక్కేనా? ఈజీగా 250 రూపాయలు ఉంటాయి మా. ఈ లోపల మొత్తం ఇడ్లీ మేకింగ్ జరుగుతుంది. ఇదిగోండి, చాలా హైజీన్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి నేనైతే చూడడానికి అయితే అలాగే ఉంది. ఆ థీమ్ బాగుంది మా. చూడండి మన ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం దోశ సెక్షన్ అనుకుంటా. ఇదిగోండి దోశ సెక్షను. ఆ పైనుంచి వాటర్ చీపురుతో చూసారా, అలా వాటర్తో ఆ పెనాన్ని మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత దోశ వేస్తారనమాట. మామూలుగా అయితే మన వాళ్ళు చిన్న గ్లాస్ తీసుకుని నీళ్లు కొట్టి చీపురుతో ఇలా అంటాం కదా, వీళ్ళు పైనుంచి కొంచెం హడావిడి నీట్గా. ఇదిగోండి ప్లెయిన్ ఇడ్లీ, ఒకటే ఇడ్లీ. ఎంత రేటు చచ్చిపోయాను, 60 రూపీస్. 60 రూపీస్ గైస్ ఈ ఒక్క ఇడ్లీ. ఇది ఇడ్లీలా లేదు, ఇది మన సైడ్ ఇడ్లీ కాదు. ఇది బెంగళూరు సైడ్ ఇడ్లీ ఏదో మొత్తానికి. అందులో ఏదో చట్నీ టేస్ట్ చూద్దాం. అబ్బా మెత్తగా దూదు ముక్కలా ఉందా. చట్నీ చాలా బాగుంది. ఈ చట్నీ చాలా బాగుంది. ఇది కూడా మెత్తగా ఉంది. తీసుకో, నీ దాంట్లో నేనేం తినలే. ఆ ముక్క తింటే ఏదో నా ఆస్తులు అడిగేస్తున్నట్టు పెడుతున్నావు ముఖం. తింటాం టిఫిన్ తినొచ్చు. నెక్స్ట్ ఈ చట్నీ నంచుకుందాం. అద్దుకుంటుందా వేరే చట్నీతో? ఈ చట్నీ ఏం లేదు. ఈ చట్నీ మాత్రం బాగుంది. సాంబార్ కూడా ఇచ్చారు. తమిళనాడు సాంబారో ఆంధ్ర సాంబారో కన్నడ సాంబారో తెలీదు. ఆ సాంబార్లో కూడా ముంచి బాబోయ్ సాంబార్ అదిరిపోయింది. భలే ఉంది సాంబార్ చాలా బాగుంది గైస్. అయిపోయింది, సగం ఇడ్లీ అయిపోయింది. అప్పుడే 2 ముక్కలు తినేసి సగం ఇడ్లీ అయిపోయింది అంతే. ఇంకో 2 ముక్కలు తింటే ఇడ్లీ మొత్తం అయిపోద్ది. 60 రూపాయలు చెల్లించుకుంటాం. నెక్స్ట్ గీ పొడి ప్లెయిన్ దోశ. మన ఊర్లో ఉన్నట్టు ఎంత లేవు, చిన్నదే. కాకపోతే కొంచెం కాదు చాలా లా ఉంది. లోపల గీ వేసాడు, పొడి వేసాడు. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. అసలు ఎలా ఉందో చూడండి. ఏదో రే అసలు ఈ దోశలా లేదు మామ ఇది. ఒరే కాదురా, గ్రైనేడ్ అంత స్మూత్ గా ఉందిరా ఇది. ఆయిల్ ఏంట్రా బాబు, ఆయిల్ కాదులే గీ అనుకుంటా. గీ మొత్తం గీ. దోశ కూడా గీతోనే వేస్తారా? గాడిది గుడ్డ ఏం కాదు, నూనె వేసి దోశ వేసి పైన గీ వేస్తాడేమో. అసలు ఏదో ఒకటి తిని టేస్ట్ చెప్పిన ఎలా ఉందో. ఇరుపు క్రంచీగా ఉందా, క్రిస్పీగా ఉంది. ఓకే క్రిస్పీ. అదేంటి అంత ముక్కలు అయిపోతుంది. నీకు ఇష్టమైన అలా ముక్క అయిపోతుంది దోశ ఇలా. ఓకే చోట్ల ఉంటది అప్పుడమే ఏం కదా, అయితే పరపరపు నిరుగుద్ది. పెట్టు. బాగుందా? ఓకే నేను తింటాను గైస్. చిన్న ముక్క చట్నీ ముంచాను, టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుందా, కరకరలు ఆడుతుంది. పొడి కూడా గీ అదిరిపోయిందిరా. గీ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. బాగుంది. దీని కాస్ట్ 120 రూపాయలు. మళ్ళీ దాని మీద కొంచెం GST. నెక్స్ట్ మల్బారు పరోటా. సన్నగా ఉన్నాయి, మనలో లావుగా లేవు. మన వాళ్ళు నలిపేస్తారు కదా, అలా నలపలేదు ఇక్కడ, నార్మల్గా ఉన్నాయి. ఇది ఒక కర్రీ, ఇదేదో పచ్చడి, పెరుగు చట్నీ ఇచ్చాడేంటి. అదే కదా పరోటాలోకి పెరుగు చట్నీ ఎందుకు అర్థం కదా. అందుకే దీని పేరు మలబార్. బేసిక్ గా మలబార్ అనేది కేరళలో మలబార్ బిర్యానీ అని దొరుకుద్ది. ఎప్పుడైనా విన్నావో లేదో.
కేరళలో ఫేమస్ మల్బార్ అనే పదం. ఇది ఏదో కూర, ఆ కూర వెజ్ అయ్యో మిక్స్డ్ కర్రీ ఏదో మొత్తానికి. అది చాలా బాగుందిరా, కర్రీ వాళ్ళే తగిలింది. కర్రీ చాలా బాగుంది, ఏం చెప్పాలి, పర్ఫెక్ట్. అసలు టేస్ట్ మాత్రం పేరు పెట్టవసరంలా. ఇది ఏదో ఉంది ఇక్కడ, ఇది ఇచ్చారు కదా పెరుగు చట్నీ, ఇది ఎందుకో ఇది కూడా కలుపుకుందంటారు. దీంట్లో కూడా ట్రై చేస్తా. కీరా వేసారు పెరుగు చట్నీలో, దాంతో కూడా బాగుంది. వెళ్ళి అవునా, దీంతో కూడా బాగుంది, కానీ దీంతో అయితే ఇంకా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. 10 రూపాయలు టిఫిన్ మాత్రం టేస్ట్. దీని కాస్ట్ వచ్చేసరికి 114 రూపాయలు. ఈ ఏదవది ఎక్కువ రేటు అన్నట్లే కన్నా. ఇది ఒక రంగ బెస్ట్. 2 పరోటాలు వస్తున్నాయి, అది ఒక్కొక్కటే. మామ ఇడ్లీ వదులు మామ, చిన్న ముక్క మామ ప్లీజ్. ఇంకో నీ తిని ప్రసాదం. అసలే తినేసి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తున్నాము. వర్షం మాత్రం ఆగలేదు. ఈ కేఫ్ గూగుల్లో అఫీషియల్గా వచ్చింది ఏంటంటే దగ్గరగా నెలకి 2 నుంచి 4 కోట్లు రెవెన్యూ అంట. సంవత్సరానికి 40 నుంచి 50 కోట్లు అఫీషియల్గా. అంటే ఎంత బాగా బిజినెస్ జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, జనాలు ఎంత అలాగా ఇది చేస్తున్నారనేది చూడండి. రేట్లు చూసారా మళ్ళీ, ఆ రేట్లు కూడా జనాలు వెళ్ళి తింటున్నారంటే నాకు అదే అర్థం కావట్లేదు. మళ్ళీ బెంగళూరు, మన హైదరాబాద్, ఇంకా 2-3 చోట్ల కూడా ఉన్నాయి. దానికి అయితే తినేసాము. ఇక్కడికి వస్తే ఎలా రావాలో తెలుసా మనం? ఇక్కడికి వస్తే ఎలా రావాలో తెలుసా? ఓ 300 తీసుకొచ్చుకోవాలి, తినేయాలి, 2 ప్లేట్లు తినాలి, ఇంకో 100 రూపాయలు బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తినాలి. ఎందుకంటే కడుపు నిండదు కదా. దీంతో కడుపు ఎక్కడ నిండుద్ది? ఓ పక్కకు కూడా రాలేదు, కానీ మనం తినలేదు. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం. బేసిక్ గా ఈ రోజు మా ప్లాను నాగార్జున సాగర్ డ్యామ్. అందుకని నేను నిన్నటి వీడియోలో రేపటి వీడియో మిస్ అవ్వద్దని చెప్పాను. అది రేపు పోస్ట్ అయింది. అంటే రేపటి వ్లాగ్ మిస్ అవ్వకండి. రేపు పొద్దున్న మేము పొద్దున్న 5ంటికి నాగార్జున సాగర్ డ్యామ్స్ ఓపెన్ చేశారంటే అది చూడడానికి వెళ్తున్నాం. మీకు కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.